అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ ఈడ్పగంటి అంజనీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స, అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు, ల్యాబ్, మెడికల్ షాప్ 24 గంటలు అందుబాటులో కలవు. అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ రామతులసి హాస్పిటల్ నందు పాండురంగ థియేటర్ సమీపంలో ఏలూరు 9535383547. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. కార్తీక పురాణంలో 30వ అధ్యాయం చివరి అధ్యాయాన్ని వశిష్ఠుడు చెబుతున్నాడు అన్నమాట. అప్పుడే 30 అధ్యాయాలు అయిపోయాయి, 30 రోజులు అయిపోయాయి. కాలం అనేది అలా కరిగిపోతుంటుంది అన్నమాట. అందులో కలియుగంలో కాలానికి వేగం ఉంటుంది అన్నమాట. చూడండి, మనందరం పొద్దున్నే సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తం అయిపోయింది, మళ్ళీ సూర్యోదయం, సూర్యాస్తమయం. కాలం చాలా వేగంగా గడుస్తుంది అన్నమాట. కాలం గడుస్తుంటే మన ఆయుష్ కూడా కాలంలో కరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఒకరోజు అస్తమయ్యిందంటే మన జీవితంలో ఒకరోజు అయిపోయినట్టు, మన అకౌంట్లోంచి ఒకరోజు అయిపోయింది అన్నమాట. అందుకోసమే మానవుడు ఎప్పుడు కూడా ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఉన్నప్పుడే పరమాత్మని పూజించడం, అర్చించడం, నేర్చుకోవడం. విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ పారాయణ స్తోత్రములు ఇవన్నీ నేర్చుకోవాలి మనందరం కూడా. ఒకప్పుడు మంచమే పడుకుంటే ఏం చూసే అవకాశం ఉండదు. కనీసం నారాయణ నామస్మరణ చేసిన చాలా అసలు. అలాగే మనం భగవంతుని ఇప్పుడు బతుకున్నంతకాలం బాగా పట్టుకుంటే చచ్చే ముందు కూడా మన పరమాత్ముడు మనం పట్టుకుంటాడు ఆయన. అది నువ్వు దేన్నైతే బతుకున్నంతకాలం దేన్నైతే పట్టుకున్నావో చివరిలో అది నేను పట్టుకుంటుంది. బతుకున్నంతకాలం డబ్బు అని అనుకోండి, చచ్చే ముందు నేను పట్టుకుంటుంది. అది బతుకున్నంతకాలం వ్యసనపరుడే, అనేక వ్యసనాలు పట్టుకున్నాడు అనుకోండి, వ్యసనాలు అవన్నీ ఏం చేస్తాయి, నీ ఆఖరిలో ఈయన పట్టుకుంటే చివరిలో పట్టుకుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తే పట్టుకుని. అందుకోసమే బతుకున్నంతకాలం భగవంతుని పట్టుకోవాలి. కాలం అనేది ఎవ్వరూ ఆపలేరు. కాలం గ్రసిస్తుంది జగత్తుని. కాలం అనేది ఎవ్వరూ ఆపలేరు. అందుకోసం ఎప్పుడు భగవన్నామస్మరణ ఎప్పుడు చేయాలని అనిపిస్తుంది అందరికి. అదే చెప్పాడు ఆయన. జనక మహారాజా చూసావా కార్తీక మహత్యం. కార్తీక మాసములో స్నానము, దానము, జపము, హరినామస్మరణ. ఏమంటే ఎప్పుడు చేయాలని హరినామస్మరణ? ఎప్పుడు? కొట్టుపడి కుందిన చోట మహాజ్వరాదులు ప్రేలిన చోట, సర్పముఖ పీడలు అందిన చోట, ఆర్తులై తూలిన చోట, సర్పముఖ పీడలు అందిన చోట, విష్ణు భవదూరిని పేర్కునిరేని, కాలుని అక్కాలుని యాతన పితతల్ కానరు పూనరు దుఃఖభావముల్. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. జనక మహారాజా కొట్టుబడి కుందినచ్చు పడిపోయాడు. నారాయణ నారాయణ నారాయణ. మహాజ్వరం వచ్చింది, జ్వరం పేలిపోతుందన్నమాట. మహాజ్వరాలదు పేలిన చోట విపరీతం జ్వరం వచ్చింది. నారాయణ నారాయణ నారాయణ. అమ్మో నాయనో ఏమైపోతాను, అమ్మ కంగారు. అస్సలు మానవుడికి కష్టం వచ్చిన కంగారు పడకూడదు. ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. మానవ జీవితం శాశ్వతము కాదు. నీ టైం అయిపోతే నువ్వు ఎంత గింజుకున్నా ఆగదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన ఈ ప్రాణాన్ని ఎవరు ఆపలేరు. నీవు ఇంకా ఆయుష్ ఉందనుకో, ఎవరూ లేకుండా అడవిలో కూడా బతికేస్తాను. ఇది కాల నిర్ణయం, ఇది జగశాస్త్రుడి యొక్క నిర్ణయం.
ప్రపంచాన్ని సృష్టించి నడిపించే జగదానందకారకుడు, జగశాసకుడు, ఈ జగత్తు నడిపించే ఆ పరమాత్ముడి యొక్క లీలా విలాసం ఇదంతా కూడా. జగత్తుని ఎప్పుడు ఎలా నడిపించాలో, ఎప్పుడు ఏది ఎలా చేయాలో, ఎప్పుడు ఎవడు కర్మ ఫలితాన్ని బట్టి ఎవడికి ఏది ఇవ్వాలో నిర్ణయించేవాడైన జగశాసకుడు ఆయన. పరమాత్ముడి యొక్క శాసనము చేతనే జగత్తంతా జరుగుతుంటుంది. అందుకోసమే పెద్దలు ఏమంటుంటారు, శివుడు ఆజ్ఞలైనదే చీమైనా కొట్టదు. ఎందుకు లయకారకుడు కదా ఆయన. ఏదైనా లయం చేయాలంటే, ఏదైనా ఇబ్బంది పెట్టాలన్నా, ఎవరిని లోకం తీసుకెళ్ళిపోయి ఆయన అనుగ్రహం ఉండాలి. అని ఆయన అనుగ్రహం లేకుండా ఎవడు పెట్టేవాడు వచ్చి ఎవడు మృత్యువుని అసలు ప్రహ్లాద్ ఏమన్నాడు, చంపేవాడు ఎవడు వచ్చేవాడు ఎవడని అడిగాడు ఆయన. నాన్నగారండి మీరు నన్ను చంపడం అన్నాడు ఆయన. చచ్చిపోతావరా సర్పాలతో కనిపిస్తే అన్నాడు ఆయన. నవ్వాడు ఆయన. నాన్నగారు మీరు కనిపించమన్నాడు ఆయన. మీరు ఏం చేసి చేయండి. చంపడానికి మీరెవరు, చావడానికి నేనెవడు. అంతేగాని మీరు నిర్ణయం చంపితే మృత్యు నిర్ణయం మీరు చేస్తే జగత్తులు ఇంకేముంది, ఎవడిగారు నిర్ణయిస్తాడు మృత్యువుని. పరమాత్ముడి యొక్క నిర్ణయం ఇదంతా కూడా. నిజంగా పరమాత్ముడే నాన్నగారు అలా నిర్ణయించుంటే, తండ్రి చేత సర్పములు చేత ఆదేశానుసారం సర్పముల చేత కరవబడి మరణం నాకు రాసి ఉందనుకోండి, నిజంగా అలాగే జరుగుతుంది నాన్నగారు. ఇది పరమాత్మ శాసనమే జరుగుతుంది. లేకపోతే మానవుడు మనం శాసిస్తూ అవుతుందా? మన శాసనం అమలవుతుంది అసలు. అది అలా చేయాలంటే ఎవడిగాడు జగత్తు నాశనం చేస్తాడు. ఎవడు కూడా ప్రతివాడు శాసనం చేసేవాడు జగత్తులో. పరమాత్ముడైన నారాయణుడు యొక్క అనుగ్రహం చేత ఈ జగత్తంతటినీ కూడా కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకుం మహానందాంగనా డింభకుం. కేలిలోల విలసదృగ్జాల సంభూత కేలి ప్రపంచాన్ని నడిపించి శాసించి ఈ జగత్తుని పంపించి పరమాత్ముడైన. అందుకోసమే పడిపోయాడు నారాయణ. జ్వరం వచ్చింది నారాయణ. సర్పము కపీడలు అందిన చోట. సర్పం అంటే మామూలు సర్పం కావచ్చు, కాళసర్పం కావచ్చు. సర్పం నిలబడింది, నీ ముందుగా నిలబడింది. ఆగుదండి ధనవంతుడిని, అతని అధికారిని, లేకపోతే ఇవన్నీ అంటే ఆగుతుంది. దానికి ఏం తీసావన్నీ కూడా. దాని ఆపగల శక్తి నీ అధికారం ఆపగలదా? నీ ఐశ్వర్యం ఆపగలదా? నువ్వేం ఆపగలవు ఇంక అసలు? దాని కాడుకు దగ్గరలో ఉన్నావు అంతే. కదిలితే కాటేస్తుంది అంతే. ఎవరు ఆపగలరు ఆ స్థితి నుంచి? పరమాత్ముడు ఒక్కడే ఆపగలడు. కాలమనే సర్పముందు నీ కాటు వేసే సమయంలో కూడా నారాయణ నామస్మరణ చేయవయ్య. తూలిపడ్డాడు. తూలిన చోట, ఆర్తులై తూలిన చోట పడిపోయాడు. నారాయణ నారాయణ నారాయణ. విష్ణు భవధూరిని పేర్కొనిరేని కాలుని అని. కాలుడు యముడు కదా. యముడు చేత బాధలు పడక, యముడిని చూడక్కర్లే అసలు. నిరంతరం హరినామస్మరణ చేసేవాడు. అసలు యముడి దేవదర్శనం ఉండదు అసలు. ఆ కాలుని యాతనావితలు కానరు, కనీసం చూడక్కర్లే అసలు. పోనారు, అనుభవించక్కర్లేదు. దుఃఖభావము అసలు దుఃఖం అనే భావమే కలగదు నీకు అసలు. ఎంత గొప్పది చూడండి హరినామస్మరణ. జనక మహారాజు చూసావా? కోధర్మ సర్వధర్మానాం అధికో మోక్ష సాధన కో దేవ సర్వదేవేషు గురుద్గురు బలప్రద. ధర్మములో ఏ ధర్మము గొప్పది? మోక్షసిద్ధి దేనివల్ల లభిస్తుంది? దేవదేవుడు ఎవరు? ఇదే ప్రశ్నని ధర్మరాజు కూడా భీష్ముడు అడిగాడు విష్ణుహస్తనామంలో. అలాగే మళ్ళీ అడిగాడు. ఏ ధర్మం, అన్ని ధర్మాలు గొప్పది ఏమిటి? ఎవరిని పూజించాలి? కలియుగంలో మానందరికీ కూడా చాలా చెప్పాడు. కలియుగం మనుషులు ఎలా ఉండో చెప్పాడు ఆయన. కేన దూరాయతే మోహ కర్మణ ముని సత్తమ మానవా మందమతయో మృత్యుపాసేన నియంత్రిత జడాత్మ కలౌ తేషాం అనాయాసేన కాగతి. ఏతస్సర్వం యదన్యస్య బ్రూహి గోవింద సత్కదాయాం. కలియుగములో మనుషులందరూ కూడా మన పోతనమాచుడు బాగా చెప్పాడు. అలసలు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఎవియు చెయ్యజారీ కలియుగమునందు మానవులు. కలియుగంలో అలసలు చెప్పే అలసత్వం, భగవంతుడి పట్ల అలసత్వం. అది అలసత్వం అంటే అన్ని పనులు బాగా చేసుకుంటాడు వీడు. ఏదైనా తేడా వచ్చింది పూజ మానేస్తాడు అంతే. అలసలు మందబుద్ధియుతులు. బుద్ధి ఏదైనా గొప్పగా ఉందని ఏం పనిచేది బుద్ధి కూడా ఈ ప్రపంచం చుట్టూ తిరుగుతుంటుంది అంతే. మందబుద్ధులు,
అల్పాయుష్యం చెప్పాడు ఆయన. ఎప్పుడు మృత్యువు కబలిసినా కూడా తెలియదు. ఉగ్రరోగ సంకలిత భయంకరమైన రోగాలు పట్టి పీడిస్తుంటాయి అందరినీ కూడా. మందభాగ్యులు ఏదో తెలియని భాగ్యం కోసం వెంటబడుతుంటారు. ఏదో 10 బిల్డింగ్లు ఉంటే భాగ్యమని, 10 పొలం ఉంటే భాగ్యమని, ఏదో ఐశ్వర్యం ఉంటే భాగ్యమని, కార్లు ఉంటే భాగ్యమని, ఏవో బంగారు ఆభరణ, ఇది భాగ్యం కాదు. మానవ జన్మే అందరికంటే మించమైన మహద్భాగ్యం. ఈ మహద్భాగ్యంతో దుర్లభమైనటువంటి మనుష్య జన్మ పొంది, దుర్లభం మానుష జన్మ, ఇటువంటి దుర్లభమైన మనుష్య జన్మ పొంది మనందరం కూడా ఈ జన్మని ఎలా సార్థకత చేకూర్చుకోవాలి, దీని ద్వారా మనందరం పరమాత్మ ఎలా పొందాలని ఆలోచించాలి. అది భాగ్యం అంటే. భాగ్యాన్ని వాడుకోవాలంటే కానీ ఎలాంటివి కాదు. మందభాగ్యుడు అంటే అది జీవితాంతం అక్కర్లేని విషయాలు పట్లబడి వాటితో వెనకాలబడి చివరికి దుఃఖాన్ని అనుభవించి, దుఃఖమే. కృష్ణ భగవాన్ చెప్పాడు, లౌకిక విషయాల్లోంచి ఏదైనా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేశావంటే అది నిజము కాదు. అలా అనిపిస్తుంది ఒక్కొక్క సమయంలో నీకు, కానీ దాని నుంచి చివరికి నీకు దుఃఖమే మిగులుతుంది. మరి దేని శాశ్వతమైన ఆనందం ఇచ్చేది ఏమిటి? పరమాత్ముడు ఒకటి ఇస్తాడు. అది ఈ జగత్తులో ఏ వస్తువు కూడా నీకు బ్రహ్మానందాన్ని ఇవ్వలేదు. ఒక పరమాత్ముడు మాత్రమే బ్రహ్మానందం. ఎందుకంటే బ్రహ్మానంద స్వరూపుడు ఆయన. కావున అటువంటి పరమాత్ముడిని కూడా ఇది నిజమైనటువంటి భాగ్యమైనటువంటి శరీరాన్ని పొంది మనందరం కూడా మందభాగ్యులు సుకర్మములు ఎవ్వియు చెయ్యజారి కలియుగమునందు. మంచి పనులు చేయరు. కార్తీక పురాణం వినడం చక్కగా అద్భుతంగా అందరితో కూడా ఇలాగ అందరూ వినాలని తాపత్రయం, ఒక మంచి సదుద్దేశం కదమ్మా. ఒక ఛానల్, ఏసీటీ ఛానల్ చాలా గొప్ప ఛానల్. ఎందుకని ఆధ్యాత్మికత కూడా అనేక రకమైన కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక చేత ఈ కార్తీక పురాణం అందరూ వినాలి. అందరూ కూడా కొద్ది లక్షల మంది చూస్తుంటారు. వీరందరూ కూడా కార్తీక పురాణం వల్ల అందరూ ముక్తిని పొందాలి. ఒక మంచి సదుద్దేశం, గొప్ప యజ్ఞం ఇది. ఒక మహాయజ్ఞాన్ని తరించి దీని ద్వారా, ఒక ఛానల్ ద్వారా, ఒక మీడియా ద్వారా చాలామందికి వెళుతుంది అన్నమాట. గొప్ప ఆలోచన అది. తద్వారా పరమాత్ముడు యొక్క ఇన్ని లక్షల మంది వింటారు. అవన్నీ కూడా వారందరికీ కూడా వినడం చేత వారందరూ ముక్తిని పొందుతారు. ఇంతమందికి వినే మహద్భాగ్యాన్ని కలిగించిన వీరందరికీ కూడా అపూర్వమైన పుణ్యఫలితం కలుగుతుందన్నమాట చెప్పాడు. అందుకోసమే, ఎందుకంటే అది మానవ జీవితాన్ని సార్థకత చేకూర్చుకోరు. అది మనం ఉండాలి, మనం లౌకిక విషయాలు ఉండాలి, సంసారంలో ఉండాలి, వాటితో పాటు మనందరికీ కూడా ఆధ్యాత్మికత ఉండాలి, పరమాత్మ సేవ చేయాలని ఒక ఆలోచన ఉండాలి. మనం పరమాత్మను సేవించాలి, సర్వకర్మలు పరమాత్మకి సమర్పించాలి. ఇది చెప్పాడు. చూసావు కదా. అందుకోసం ఇలాంటి మనుషులందరికీ కూడా ఎప్పుడు మృత్యుపీడన, వాళ్ళకి చచ్చిపోతామో భయం. వీడికి ఎప్పుడు అదే బాధ. నేను ఎప్పుడు పోతానో, ఎలా పోతానో భయం. వీడికి ఎలా యాక్సిడెంట్ అయిపోతుందో, ఆట ఆగిపోతుందో, అది ఇంకోటి ఏమైపోతుందో, ఇలా అయిపోతుంది. ఎప్పుడు కలియుగంలో మనుషులందరూ కూడా మృత్యు పెడుతుంటారు. ఏ కర్మము ఎలా మానవుడు నడిపిస్తుంది ఎవరికి తెలియదు. అసలు కలియుగంలో కూడా మానవులందరూ మందమతం చెప్పాడు ఆయన. కాబట్టి మోక్షం కోసం అంత సామాన్య విషయం కాదన్నట్టు మోక్షాన్ని పొందలేం. అయినప్పుడు జనక మహారాజా కనీసం కార్తీక పురాణం వింటే చాలయ్యా, మనుషులందరూ కూడా అపూర్వమైనటువంటి మోక్షాన్ని పొందవచ్చని చెప్పాడు ఆయన. చూసావా, ఇటువంటి కార్తీక పురాణాన్ని వినడం చేత, చెప్పడం చేత చెప్పాడు ఆయన. వశిష్ఠుడు ఏమన్నా అంటే, ఇంత గొప్ప మనయస్సాదు పృష్టోనం భవద్వి విష్ణుకీర్తనం సాంసారితం జగద్భద్రం సర్వలోక సుఖావహం. చాలా అద్భుతమైనటువంటి కార్తీక పురాణాన్ని విన్నావు కదా జనక మహారాజా. చెప్పడం చేత నేను, వినడం చేత నువ్వు, జగత్తంతా కూడా పరవశించి తరించిపోయిందయ్యా అని చెప్తే జనక మహారాజు పరవశించిపోయాడు, ఆనందపడిపోయాడు, కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ, నా జన్మధన్యం చేశారు మహానుభావ. కార్తీక మాస వైభవం, స్నానము, జపము, తపము, దానములు, వనభోజనాలు, అలాగే స్వయంపాక దానములు, ఎన్ని దానము చెప్పారు స్వామి. 30 రోజులుగా మీరు చెప్పిన కార్తీక పురాణం వినడం చేత నా జన్మ ధన్యమైపోయింది, పరవశించిపోయాడు ఆయన. ఈ విధముగా సాక్షాత్ ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? సౌనకాది మహాములు సూతుడు చెప్తున్నాడు. చూసారు సౌనకాది మహాముల్లారా, ఈ కార్తీక పురాణాన్ని సాక్షాత్తు బ్రహ్మమానసపుత్రుడైన వశిష్ఠ మహర్షి చెప్పాడు. పరమరాజు ఋషి, అమ్మ జానకికి తండ్రి అయిన అటువంటి మహానుభావుడు రాజఋషి ఆయన, విదేహుడు ఆయన. అటువంటి ఆయన భక్తి శ్రద్ధలతో విన్నారు. ఇక్కడ మనందరం కూడా విన్నాం. మనందరం వినాలంటే పరమాత్మ వినడానికి కూడా పరమాత్మ అనుగ్రహం ఉండాలి.
అసలు ఆ ప్రశ్న వేయాలని భావన కలగాలి సమయంలో అందరికీ కూడా. సద్బుద్ధి అంటే అది. అటువంటి అపూర్వమైనటువంటి ప్రశ్న చేత చాలా గొప్పది కదా ఉన్నారు కదా అందరం కూడా అందరూ తరించిపోయి చెప్పాడు ఆయన. సుతం హితాయ జంతూనాం లోకోపహితకారకః లోకోపకారినో యూయం క్రతుభీ భూరి దక్షిణై యత్ఫలం పుణ్యతీర్థాది స్నానదానాది కర్మభిః అత్ఫలం యాంతి విప్ర ఇంద్ర సర్గాదినత్ అత్ర సంశయ న సంశయ అన్నాడు ఆయన. కాబట్టి ఈ కార్తీక పురాణం వినడం చేత, కార్తీక మాసాన్ని ఇలాగ ఆచరించడం చేత జనులందరికీ కూడా తప్పనిసరిగా ఒక మహాయజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది. స్నానం ఆచరించడము చేత, అలాగే దానములు ఇవన్నీ ఆచరించే అపూర్వమైనటువంటి ఫలితం కలుగుతుందయ్యా. చాలా గొప్పదన్న మునీశ్వరులారా, వేదోక్తమైనది ఇది. వేదములు అని చెప్పాడు, వేదోక్త ఫలమిత చెప్పాడు ఆయన. కార్తీక మాస వ్రతం హరికి ఆనందదాయకమవుతుంది. సర్వశాస్త్రముల యొక్క సారాంశమంతని కూడా మనందరికీ కూడా ప్రసాదిస్తుంది. మానవుడి యొక్క సకల పాపములు పరిహరింపజేస్తుంది. కాబట్టి సకల శాస్త్రం యొక్క చరిత్ర హరికథను ఎవరైతే విధంగా ఈ కార్తీక పురాణాన్ని ఎవరైతే వింటారో వారందరికీ కూడా ఘోరమైన నిర్గచ్చత్యాధికం ఘోరం నితరాం నిరాయస్పదం భయంకరమైనటువంటి నరకం నుంచి విముక్తి కలుగుతుంది. సకల పాప పరిహారం కలుగుతుంది చెప్పాడు ఆయన. కార్తీకే కేశవం భక్త తులా సంస్థే దివాకరో స్నానం విష్ణార్చనం వందనం దీప ప్రజ్వలనం విసీ నరకృత్వా విముచ్యతే పూజనైరాజ్యతే జనాత్. కార్తీక మాసమందు హరిపూజ, స్నానము, దానము, అలాగే దీపము, రాత్రి ఆలయంలో దీపం వెలిగించడం, ఇవన్నీ కూడా చేసిన వాడికి మహాపాతకం నుంచి విముక్తి కలుగుతుంది చెప్పాడు ఆయన. కార్తీక మాసం గొప్పతనం ఏంటంటే సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం చేత గొప్పతనం వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే చెప్పాడు ఆయన, చాతుర్వర్ణములు వారు ఎవరైనా సరే ఈ వ్రతమాచరించి కార్తీక పురాణం వింటే వారందరూ కూడా భయంకరమైన నరకం నుంచి విముక్తి పొందుతారు. కాబట్టి కార్తీక మాసం ముందు కావేరీ జలము స్నానం ఆచరించి శ్రీరంగనాథుని సేవిస్తే అటువంటి వాడికి తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. విగత పాపుడై కార్తీక మాసం స్నానం చేసి హరిని పూజించే వారందరూ కూడా విగత పాపులే చివరికి వైకుంఠాన్ని చేరుకుంటారయ్యా. కార్తీక మాస వ్రతాన్ని వినేవారు జన్మందు చేసిన పాపలన్నీ కూడా పరిహరింపజేసి చూసే మనం ఎన్నో వృత్తాంతాలు విన్నాం. చండాలుడు కూడా పాప నివృత్తి కలిగి ముక్తిని పొందాడు కదా. కార్తీక మాసం పుణ్యకరం, సమస్త పాపం విముక్తి కలిసి చెప్పాడు ఆయన. కీర్తిత కార్తీక పుణ్య సర్వమాసోత్తమోత్తమ సర్వపాప ప్రహరణం కార్తీకస్య వ్రతోత్తమం విష్ణు ప్రీతికరం పుణ్యం దుర్లభం త్వా కృతాత్మనం. సమస్త పాపహర కలిగించే గొప్పదైనటువంటి కార్తీక మాస పురాణం విన్నా చాలా చెప్పాడు. పురాణం వినడం కానీ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం అని కానీ ఆలోచన రావడమే గొప్పది విషయం చెప్పాడు. కావున కార్తీక మాసం అపూర్వమైనటువంటి చెప్పాడు ఆయన. ఈ విధముగా యక్కార్తీకే తులే సంస్థే మార్తాండే మానవ కలౌ స్నానం దానం అర్చనం హోమం పరిచర్యా మధుద్విష సర్వదుఃఖేభ్యో విముక్తో మృతమస్నుతే. కాబట్టి కార్తీక మాసం సూర్యుడు తులారాశి ఉండగా ఎవరైనా స్నానము, దానము, పూజ, హోమము, హరిసేవ చేస్తారు. అందరూ కూడా సర్వదుఃఖ విముక్తులే చివరికి ముక్తిని పొందుతా అని చెప్పాడు ఆయన. దీపం కాంస్యదానం దీప ప్రజ్వలనం హరే ధాన్యం ఫలం ధనం సద్మ అక్షయాం కార్తీక వ్రతే. కార్తీక మాసము దీపదానం కానీ, కంచు పాత్రదానము కానీ, దీపారాధన కానీ, ధాన్యదానము కానీ, ఫలదానము కానీ, గృహదానము కానీ ఇటువంటి అనంతమైన ఫలితాలు కలిగిస్తుంటాయి. కార్తీక మాసంలో ఎవడు ఏ దానం చేసి పర్వాలని చెప్పాడు ఆయన. ధనికుడు కానీ, దరిద్రుడు కానీ హరిప్రీతి కొరకు కార్తీక మాసం ముందు కనీసం కార్తీక పురాణాన్ని వింటే అటువంటి వారందరికీ కూడా సకల పాప పరిహారం అవుతుంది. సర్వపాప ప్రశమనం సర్వం సంపత్సుఖావహం సర్వోత్కృష్ట ఫలమితి మహాత్మానం కార్తీకస్య. కాబట్టి ఓ సౌనకాది మహాములార కార్తీక మాస మహత్యం సర్వపాపాలను నశింపజేస్తుంది, సమస్త సంపత్తులు కలిగిస్తుంది, అన్ని పుణ్యములు కలుగుతాయి. ఇదం శృణతే పుణ్య అధ్యాయం మాధవ ప్రియం సుఖం చైవ సమాసాధ్య పశ్చాధ్యాతి పరం సుఖం. సకల శుభాలు కలిగించి, సకల పాప పరిహారం కలిగించి, అందరికీ క్షేమ స్థైర్య విజయ ఆరోగ్యాన్ని కలిగించి, ఇహలోకము సకల ఐశ్వర్యం కలిగించి, అంత్యమును మోక్షం కలిగించేదే ఈ కార్తీక పురాణం అని చెప్పి 30 రోజులు 30 కథల్ని అద్భుతంగా చెప్పాడు సూతుడు. విని అందరూ తరించిపోయారన్నమాట.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసనపరైర్ మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైః ఆచార్యైః హత్కృతాయాస్తు మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్. అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ ఈడ్పగంటి అంజనీ ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. పిల్లలు లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్స, అత్యవసర కేసుల కోసం వైద్య సేవలు, ల్యాబ్, మెడికల్ షాప్ 24 గంటలు అందుబాటులో కలవు. అంజనీ దశరథ్ హాస్పిటల్స్ డాక్టర్ రామతులసి హాస్పిటల్ నందు పాండురంగ థియేటర్ సమీపంలో ఏలూరు. 9535383547